అందరికి కూడా శుభాశీస్సులండి. మనము మౌనంగా ఉండటం వల్ల అందరూ కూడా పేటరేగిపోతున్నారు. అలాగే మన యొక్క భారతదేశం గురించి, మన భారతదేశ స్త్రీ గురించి, అలాగే అనేక విధాల కూడా అవమానపరుస్తూ, మన దేవతలందరినీ కూడా అవమానపరుస్తూ, నిందిస్తూ, దేవాలయాల్ని చెక్కేయండి, దేవాలయాల్ని కూల్చేయండి, దేవాలయం పైన ఉన్నటువంటి బొమ్మలన్నింటినీ కూడా చెక్కేయండి అని చెప్పడం, ఇవంతా కూడా ఎంత వినాశనానికి దారితీస్తుంది. అలాగే వాడన్న మాటలకి హిందువులందరూ కూడా సహనం కోల్పోతే ఏమవుతుంది? ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమవుతుంది. కాబట్టి ఇటువంటి మాటలు ఎవరైనా సరే మాట్లాడకూడదు. వాడికి గట్టిగానే వాడిని భారతదేశానికి రప్పించండి. వాడికి ఉరిశిక్ష కూడా విధించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలా చేయకపోతే ప్రతి ఒక్కడు కూడా ఇలాగే ఇంతకంటే మించి కూడా మాట్లాడుతూ ఉంటారు. సీతాదేవిని వాడు దూషించడం, అలాగే ద్రౌపదిని దూషించడం, అవి కాకుండా మన భారతదేశ స్త్రీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టలు అంటే వాళ్ళు మెడ్డీలు చెడ్డీలు వేసుకొని తిరుగుతారు, మీకెందుకు అని వాడు మనకు సలహా ఇస్తున్నాడు. అంటే మన భారత స్త్రీని అవమానిస్తూ, అలాగే వాళ్ళు ఎలాగా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు కానీ లేదంటే సమాజం అంతా కూడా చూస్తూ ఆనందించమని వాడు సలహా ఇస్తున్నాడు. ఎందుకంటే వాడు అక్కడంతా కూడా విదేశాలలో అందరూ కూడా అలా ఉన్నారని చెప్పేసి భారతదేశంలో కూడా ఇలాగే ఉండాలి అని వాడు మన భారతదేశానికి వాడు సలహా ఇస్తున్నాడు. దీనికి ఒక సామెత ఉంది. మన ఉప్పు తింటూ మన దేశంలోనే పుట్టి మన దేశంలోనే జీవించి మనవల్నే వాడు చెడగొట్టడం, చెడ పురుగులాగా. ఈ సామెత ఏంటంటే అడవిలో చెట్లన్నీ ఉన్నాయంట, చెట్లన్నీ కూడా మనిషి పోయి నరికేస్తున్నాడు వాడు అవసరాన్ని బట్టి. చెట్లన్నీ కూడా చనిపోతున్నాయి. అప్పుడు చిన్న చెట్లన్నీ కలిపి ఒక పెద్ద చెట్టుని కోరుకున్నాయి. ఏమిటి మహారాజా, నువ్వు మహావృక్షానివి కదా, మానవ జాతి అంతా మన వృక్షాలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నారు, దానికి ఏమిటి, మీరే మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి అని చెప్పి మొరపెట్టుకున్నాయంట. అప్పుడు ఆ మహావృక్షం ఉండి నేనేం చేయగలను, మన వాళ్ళే మానవుడికి సపోర్ట్ చేశారు అన్నాడంట. అంటే ఏమిటి మహారాజా అని చిన్న చెట్లన్నీ కూడా అడిగాయి. అంటే వాడి చేతికి ఉన్న గొడ్డలికి, ఆ గొడ్డలికి ఉన్న కట్టి మనవాడేను, మనం వాడికి సపోర్ట్ ఇవ్వడం వల్ల మన వృక్ష జాతినంతా కూడా నాశనం చేస్తున్నాడు, అందువల్ల నేనేమి చేయలేను, మనం అందరం కలిసి దేవుణ్ణి మొరపెట్టుకుంటే ఆయనే మనకు దారి చూపిస్తాడు అన్నాడంట. అట్లాగా వీడు మన దేశంలో పుట్టి మన హిందువు ఉండి వీడు మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన భారతదేశ స్త్రీని పరువు ప్రతిష్టలకి భంగం కలగజేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు గుడ్డలు లేకుండా కూడా ఉండండి అన్నట్టుగా వాడు సలహా ఇస్తున్నాడు. అలా ఉంటే ఎవరైనా చూస్తారా? అసహ్యం మీద భారతదేశ స్త్రీ యొక్క గౌరవాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని, ఎందుకంటే స్త్రీని భారతదేశంలో ఒక దేవతగా ఆరాధిస్తారు, పూజిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అటువంటి ఈ భారతదేశంలో పుట్టిన వీడు మనల్ని కించపరుస్తూ అవమానిస్తూ చేస్తున్నందుకు వాడికి తగిన శిక్ష వేయాల్సిందే. వాడిని భారతదేశానికి రప్పించండి. వాడిని అందరూ కూడా చూసేటట్టుగా అదే స్త్రీల చేత వాడికి చెప్పుతో కొట్టితే కానీ వాడికి బుద్ధి రాదు. వీడే కాకుండా ఇటీవల మన బంగ్లాదేశ్లో హిందువుని సజీవంగా వాడిని దహనం చేయడం, అంటే బ్రతికుండంగానే చెట్టుకు కట్టేసి దహనం చేయడం అనేది ఇది ప్రపంచంలోనే అత్యంత అమానుషమైనటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని కూడా హిందువులందరూ కూడా ఏకమై ఇటువంటి వాటన్నిటిని కూడా అరికట్టాలి.